జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం. విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పూలే జన్మదిన సందర్భంగా తెలిపారు. జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా బిర్లాగేట్ సర్కిల్లో పూలే విగ్రహానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, బీసీ వివిధ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జేసీ జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు. బీసీ పాఠశాల విద్యార్థులు జ్యోతిబా పూలేపై ప్రదర్శించిన నృత్య రూపకం సభికులను ఆకర్షించింది. చేసిన తర్వాత మహాత్మా టైటిల్ ఇచ్చారు. మహాత్మా గాంధీ అండ్ మహాత్మా జ్యోతిబా పూలే. అలాగే వారు ఎడ్యుకేషన్ కోసం, అది తర్వాత నిన్న వెనుకపడి స్కూల్లో ఉన్నారు వీళ్ళ కోసం, ఉమెన్ కోసం మొత్తం లైఫ్లో అదే పని చేస్తారు. అది కాకుండా ఏమీ చేయలేదు. ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఇంతమంది బీసీస్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఇంత సమానంగా స్టేజ్లో కూర్చొని మాట్లాడతారు. కానీ ఇదే ఆ టైంలో అలా పరిస్థితి లేదు. బీసీ అంటే ఎక్కడైనా వెనుకపడి, ఎక్కడైనా ఇల్లిటరేట్ మాత్రమే పని చేసేవారు. అది తర్వాత 1827లో ఆ టైంలో ఎలా పరిస్థితి ఉండేది? హీ వాజ్ మ్యారీడ్ టు అ వెరీ యంగ్ గర్ల్, 12 years 13 years. ఇప్పుడు చాలా వరకు కంప్లైంట్ చేస్తే ఉన్నారు, అందరూకి ఇది లేవు అది లేవు, ఓకే కొంచెం తక్కువ మంది ఉన్నారు కంప్లైంట్. ఆ వారు కూడా కంప్లైంట్ చేస్తే నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. ఇంత చిన్న వేషంలో పెళ్ళి అయితే ఏమి చేశారు? ఆమెకు చదివించి, ఆమెతో వేరే వారుకు చదివించి ఆ కొత్త స్కూల్స్ ఓపెన్ చేశారు. 57-58 ఉంటే విమెన్ లిటరసీ రేట్ 35-36 40 వేరే వేరే మండల్లో వేరే వేరే లాగా ఉన్నాయి. 150 years ముందు అక్కడ ఈ విమెన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే కూడా మా డిస్టిక్లో ఇంత పరిస్థితి ఉంది. అలాగే చైల్డ్ మ్యారేజ్ కూడా చూస్తే మా డిస్టిక్లో ఇప్పుడు కూడా చాలా మన దృష్టికి వస్తుంది. చాలా గవర్నమెంట్ దృష్టికి వస్తే మేము యాక్షన్ తీసుకుంటాము, కానీ చాలా ప్రజల దృష్టికి వస్తుంది. అది కొంచెం ఇప్పుడు కూడా అందులో ఇంప్రూవ్ చేయాల్సింది మాకు, మెయిన్లీ వెస్టర్న్ ఏరియాలో. నేను ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పటికే వక్తలు చాలామంది వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. నేను 2 నిమిషాలు చెప్పగలను మీకు, ఎందుకంటే సమయాభావం, ఎందుకంటే చాలామంది మాట్లాడారు కాబట్టి మేము కూడా ముఖ్యమైన అంశాలను చర్చిస్తాను. మన జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతున్నటువంటి సమాజంలో ఆయన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి, బడుగు బలహీన వర్గాల వారు ఇంత అంధకారంలో ఉన్నారు, మూఢనమ్మకాలతో జీవిస్తూ ఉన్నారని చెప్పేసి అందులో భాగంగా విద్యపైన దృష్టి సారించి బాగా చదువుకునే ఈ విద్యతోనే ఇదంతా మార్పు వస్తుందని చెప్పి భావించి అందులో భాగంగా తన భార్యను కూడా బాగా చదివించి మొట్టమొదటి మహిళా టీచర్ అంటే చాలా చాలా గర్వించాలి మన బహుజనులమంతా. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్ అంటే మన బహుజనుల్లో బీసీ నుంచి వచ్చిందంటే మనమంతా చాలా చాలా సగర్వంగా చెప్పుకోవాలి ఇండియాలోనే. అంతేకాక ఆయన ఆ విద్యతో ఆపకుండా ఎక్కడికెక్కడ విద్యతో చైతన్యం చేస్తూ, ఎందుకంటే అప్పట్లో అన్ని రకాల కులాల వాళ్ళు వచ్చేసి ఆ స్కూల్లో కూర్చుంటే ఏ టీచర్ రాను వాళ్ళందరికీ అన్ని కులాల వాళ్ళు చెప్పడానికంటే, అటువంటి క్రమంలో సావిత్రిబాయి పూలే గారు కూడా మొదటి టీచర్గా భావించి మేడం గారు అన్ని రకాలుగా విద్యతో చైతన్యం చేసి మన బహుజనులంతా చైతన్యపరిచినటువంటి క్రమం అది. అంతేగా చిన్న వయసులో వితంతులు అయితే వారికి ఆశ్రమాలు పెట్టి వాళ్ళ యొక్క, ఎందుకంటే ఇందాక కూడా జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, ఆ రోజుల్లోనే చిన్న వయసులో వితంతులు అవుతున్నారని చెప్పి వాళ్ళకి ఆశ్రమాలు పెట్టించి ఆయన చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. ఇటువంటి క్రమంలో మనం, ఎందుకంటే ఆయన ఆశయాలను తలుచుకుంటూ విద్య మీద ఏ విధంగా అయితే ఫోకస్ చేశారో ఆయన, మనం కూడా బీసీలమంతా, ఎస్సీ ఎస్టీ బీసీలమంతా మనం విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి విద్యతోనే మన గుర్తింపు వస్తుంది ఏదైనా కూడా. అందులో భాగంగా మనం విద్యతోనే సాధించాలి. విద్య లేకపోతే మనమంతా అనగారిన వర్గాలుగానే మిగిలిపోతాం. కాబట్టి ఎప్పటి నుంచో మనకు
రాజ్యాధికారం విషయం